హోమం జరుగుతూ ఉన్నది. హోమం జరుగుతూ ఉంటే స్వామివారు అక్కడ కూర్చున్నారు. ఆహుతులు వేస్తూ ఉన్నాను. అందరూ అక్కడే కూర్చొని ఉన్నారు. హోమం జరుగుతూ ఉన్నది అని. నువ్వు భైరవుణ్ణి ఏదో అడిగావు కదా, ఆయన సమాధానం ఇస్తున్నాడు, హోమకుండంలో చూడు అన్నారు. హోమకుండంలో నుండి ఒక వస్తువు ఎగిరొచ్చి పడింది చేతిలోకి. ఏమిటి అని అంటే మట్టి ముద్దలాగా ఉన్నది. స్వామివారు అన్నారు, అందరు చూస్తున్నారు, ఏమిటి ఏమిటి ఎంత హోమకుండంలో నుంచి రావటం ఏమిటని అందరూ ముందుకొచ్చి చూస్తున్నారు. అది ఏకముఖి రుద్రాక్ష. 500 సంవత్సరాల క్రితం నువ్వు భైరవుణ్ణి పూజించినటువంటి రుద్రాక్ష. అందరి ముందర చెప్పమన్నావు కదా స్వామిని, అందుకని అందరి ముందరే నీకు అనుగ్రహాన్ని ఇచ్చాడు అని అన్నారు. ఆ మట్టి ముద్దను అప్పుడు నీళ్లు తీసుకొచ్చి కడిగితే ఆ మట్టంతా పోయిన తర్వాత దానిలో రుద్రాక్ష అనేటువంటిది రావటం జరిగింది. అప్పుడేమిటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, ఓహో ఇలా కూడా జరుగుతాయా, ఇంతకుముందు మేము ఎప్పుడు వినలేదు చూడలేదు, ఈ విషయం విన్నాము చూసాము అంటే దేవతలు నిజంగానే పలుకుతారన్నమాట, వాళ్ళని ఎంచుకున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు స్వయంగా వస్తారన్నమాట అనేటువంటి నమ్మకం కలిగింది.